గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ డాక్టర్ వంశీ, డయాబెటిక్ స్పెషలిస్ట్. మీరు కలిసిన షుగర్ డాక్టర్లందరూ 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి అంటున్నారు. ఎప్పుడైనా ఎందుకని గమనించారా? దాని వెనక అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలని ట్రై చేశారా? చాలా సింపుల్ అండి. ఫస్ట్ 10 నిమిషాల్లో మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్లోగా తగ్గుతాయి. నెక్స్ట్ 30 నిమిషాల్లో మీ లివర్లో ఉన్న గ్లైకోజన్ లెవెల్స్ అనేవి తగ్గుకుంటూ వస్తాయి. ఆ తర్వాత చేసే 10 నిమిషాలు 15 నిమిషాల ఎక్సర్సైజే రియల్గా మీ ఫ్యాట్ని బర్న్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. అలానే చాలామంది కూల్ వాటర్ తాగితే బాడీకి ప్రాబ్లం అయిపోతుంది, ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవ్వదు అంటారు. అది కొంతవరకే నిజం. ఆహారంతో మీరు వేడి నీళ్ళు తీసుకున్నప్పుడు ఫ్యాట్ డైజెషన్ చాలా బాగుంటుంది. కానీ రెగ్యులర్గా మామూలుగా ఆహారం మధ్యలో మీరు తీసుకునే చల్లనీళ్ళ వల్ల మీ బాడీలో ఉన్న క్యాలరీస్ కన్జ్యూమ్ అయ్యి ఇంకా మీ బాడీలో ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో గైస్, ఖచ్చితంగా అందరూ 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, ఫ్యాట్ని బర్న్ చేయండి. థ్యాంక్ యూ.